మహేష్ పుట్స్ మనీ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మనీ, రైట్? సపోజ్గా మహేష్ అనే అతను రెండు అమౌంట్స్, రైట్? ఒక బ్యాంకులో ఇక్కడ పి ఉంటే ఇక్కడ కూడా పి, రైట్? పి అంటే తను పెట్టుబడి పెట్టిన డబ్బు, ప్రిన్సిపల్ సేమ్, రైట్? ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మనీ తను, రైట్? ప్రిన్సిపల్ సేమ్, ప్రిన్సిపల్ అసలు అనేది సమానము, అసలు అనేది సమానము, ఓకే? అసలు అనేది సమానం అన్నాడు. ఒక బ్యాంకుకి వెళ్ళాడు, రెండు బ్యాంక్స్ ఉన్నాయి, ఒక బ్యాంకులో కొంత డబ్బు ఇన్వెస్ట్ చేశాడు, ఇంకో బ్యాంకులో ఇంకొంత డబ్బు ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేసిన డబ్బు రెండు బ్యాంకులో సమానము కాబట్టి ప్రిన్సిపల్ సమానము. ఒక బ్యాంకులనేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10% ప్రతి 6 నెలలకు వడ్డీ శాతము ఆ బ్యాంకు వాళ్ళు 6 months అని అన్నారు. 10% per annum for 6 months, 10% సంవత్సరానికి వడ్డీ శాతము ప్రతి 6 నెలల తర్వాత, రైట్? మీరు వడ్డీ 6 months టైం పీరియడ్ ఈజ్ 6 months అన్నాడు. సెకండ్ మనకు తెలియదు, ఇదేమో పర్ ఇయర్ అని అన్నాడు, ఇదేమో ప్రతి సంవత్సరము, ఇదేమో పర్ ఇయర్. 10% టైం పీరియడ్ ఏంటి 6 months, ఇక్కడేమో పర్ ఇయర్. క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. ఇఫ్ ఈ గెట్స్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్టర్ 3 years, 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అతనికి వచ్చిన ఫైనల్ అమౌంట్ ఎన్ని సంవత్సరాల తర్వాత? 3 years తర్వాత. ఇక్కడ ఏదైతే అమౌంట్ వచ్చిందో ఇక్కడ కూడా అదే అమౌంట్ వచ్చింది, ఇక్కడ ఏదైతే అమౌంట్ వచ్చిందో ఇక్కడ కూడా అదే అమౌంట్ వచ్చింది. అంటే అమౌంట్ సమానము. ఫైనల్గా 3 సంవత్సరాల తర్వాత వచ్చిన అమౌంట్ సమానము. పెట్టుబడి పెట్టిన డబ్బు సమానము, పెట్టుబడి పెట్టిన, రైట్? అసలు సమానము, అమౌంట్ సమానము. అమౌంట్ ఈజ్ ఈక్వలెంట్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఈ రెండు సమానము. ఈ రెండు సమానమైనప్పుడు ఏం సమానం అవుతుంది? ఇంట్రెస్ట్ సమానం అవుతుంది, ఇంట్రెస్ట్ సమానం అవుతుంది, ఇంట్రెస్ట్ సమానం అవుతుంది. అమౌంట్ ఈజ్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, రైట్? పెట్టుబడి పెట్టిన డబ్బు కొన్ని సంవత్సరాల తర్వాత తీసుకున్న మొత్తము, ఈ రెండు సమానము. అమౌంట్ ప్రిన్సిపల్ సమానం అయిపోతే ఇంట్రెస్ట్ కూడా సమానము, ఇంట్రెస్ట్ కూడా సమానము. టైం పీరియడ్ రెండిటికి, ఇంట్రెస్ట్ అంటే PTR పర్సంటేజ్, ఇంట్రెస్ట్ అంటే PTR పర్సంటేజ్, ప్రిన్సిపల్ సమానము. 3 సంవత్సరాల తర్వాత డబ్బు ఇక్కడి నుంచి తీసుకుంటున్నాను, ఇక్కడి నుంచి తీసుకుంటున్నాను అంటే ఏం సమానం అవ్వాలి? R%, వడ్డీ శాతం ఈ రెండిటికి సమానం అవ్వాలి. 10% 6 months, 10% పర్ ఇయర్కి 6 monthsకి ఏమవుతుంది? 5%. 10% ఏమో 12 నెలలకు, 6 నెలలకు ఏమవుతుంది? 5%, హాఫ్ ఆఫ్ 10. 12 నెలలు అంటే ఎన్నిసార్లు నేను కలిసి ఆ ఇంట్రెస్ట్ తీసుకున్నాను? పర్ ఇయర్ అంటే 12 months, 6 months అంటే 2 times కలిసాను. అంటే దీనికి ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 5 + 5 + 5 × 5/100, 5 + 5 + 5 × 5/100. దీనికి ఎంత అయితే R% వచ్చిందో దీనికి కూడా R% సమానము. అంటే దీనికి 10.25 వస్తే దీనికి కూడా 10.25 వస్తుంది. ఆన్సర్ ఎంత సార్? 10.25, 10.25. ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. కొంచెము క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఒక స్టోరీ లాగా చెప్తాను. నా ఇంటి దగ్గర 2 బ్యాంక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను, కొంత డబ్బు తీసుకొని ఆ బ్యాంకులో ఇన్వెస్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకో బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను, అదే సమ్ని ఇక్కడ కూడా ఇన్వెస్ట్ చేశాను, ఇక్కడ కూడా ఇన్వెస్ట్ చేశాను. 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక్కడ బ్యాంక్ కోడ్ నాకు ఇచ్చిన మొత్తం డబ్బు, ఈ బ్యాంక్ కోడ్ నాకు ఇచ్చిన మొత్తం డబ్బు సమానము, పెట్టుబడి సమానము, రైట్? తీసుకున్న డబ్బు సమానము, పెట్టుబడి సమానము, తీసుకున్న డబ్బు సమానము. అంటే ఆ బ్యాంక్ కోడ్ ఇచ్చే వడ్డీ శాతం కూడా, వడ్డీ కూడా రూపాయల్లో సమానము. వడ్డీ అంతే కదా సార్? పెట్టుబడి అండ్
మొత్తము సమానమైనప్పుడు ఇంట్రెస్ట్ సమానము, ఇంట్రెస్ట్ సమానము, ఇంట్రెస్ట్ సమానము. సో ఇంట్రెస్ట్ సమానమైనప్పుడు ఇంట్రెస్ట్ అంటే ఏంటి సార్? ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇది ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ సమానము, టైం పీరియడ్ సమానము. ఇంట్రెస్ట్ సమానమైన దాంట్లో ఇంట్రెస్ట్లో టైం పీరియడ్ ఇక్కడ కూడా 3 సంవత్సరాల తర్వాత తీసుకున్నా, ఇక్కడ కూడా 3 సంవత్సరాల తర్వాత తీసుకున్నా, అంటే R% కూడా సమానం అవ్వాలి. ఇంట్రెస్ట్ సేమ్ అవ్వాలి అని అంటే R% కూడా సమానం అవ్వాలి. ఎందుకనంటే టైం పీరియడ్ సమానం. ఎస్ఐ అయినా సిఐ అయినా, క్వశ్చన్లో సిఐ ఇచ్చాడు, ఎస్ఐ అయినా సిఐ అయినా టైం పీరియడ్ సమానమైనప్పుడు ఇంట్రెస్ట్ R%కి కోరిలేషన్గా ఉంటుంది. అంటే 10% 12 నెలలు, 6 నెలలకు ఏమవుతుంది? సగం అవుతుంది. అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు కలుస్తాను? 2 సార్లు కలుస్తాను. 5 + 5 + 5 × 5/100 ఎంత సార్? 10.25%. దీనికి 10.25% అవుతే దీనికి కూడా 10.25% అవుతుంది. చాలా ఈజీ, జస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి అంతే.